దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటున భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. లేచి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకొని ఈ దినాన్ని ప్రారంభించారు కదూ. మన కుటుంబాలకు ఆశీర్వాదం కనుక ప్రభు పాదాలు విడిచిపెట్టకుండా ప్రభు పాదాలు ప్రార్థించి ఆయనకు అప్పగించి ఈ దినాన్ని ప్రారంభించడం మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని దీవెన అని ప్రభు దాసుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. రండి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దావీదుతో మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమన్నాడంటే, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండగా బయలు వెళ్ళిన మాటను నేను మార్చను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు నిన్ను గూర్చి తన పెదవుల ద్వారా మాట్లాడిన ఆ మాటను రద్దుపరిచేవాడు కానే కాదండి. ఏ మాటనైతే దేవుడినికి ఇచ్చాడు, ఏ వాగ్దానాలైతే దేవుడు నీ పట్ల చేశాడు, ఏ నిర్ణయాలైతే నీ పట్ల ప్రభు జరిగిస్తానని వాగ్దానం చేశాడు, ఆ ప్రతి కార్యాన్ని కూడా ఆయన రద్దుపరిచేవాడు కాదండి. మనల్ని ప్రేమించిన దేవుడు గొప్ప దేవుడు. భయపడవద్దు, ధైర్యం కలిగి. ఒకవేళ ఎటువంటి సమస్యలు గుండగా, ఎటువంటి బాధలు గుండగా నువ్వు వెళుతున్నా భయపడకుండా ధైర్యం కలిగి ప్రభు పాదాల చెంత ప్రార్థన చేయి. దేవుడు నీకు ఏ వాగ్దానాన్ని తెచ్చాడు, ఏ యొక్క మాటనైతే నీకు ఇచ్చి నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, ఆ ప్రతి మాటను ఆయన రద్దుపరిచేవాడు కదట. అందుకని అంటున్నాడు, నా పెదవుల గుండగా వచ్చిన మాటను నేను రద్దుపరచను, భయపడవద్దు అని ప్రభు చక్కటి వాగ్దానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక విశ్వాసంతో ఈ దినాన్ని ప్రభు సందులో కనిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు పలికిన ప్రతి మాట మన జీవితాల్లో నెరవేర్చబడి అద్భుతమైన కార్యములు జరిగించునుగాక అని ఈ మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా దీవించండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. బిడ్డలు చేసిన వ్యవసాయములను, చేతి పనులను, వ్యాపారములను, ఉద్యోగములు కూడా దీవించి ఆస్వాదించండి ప్రభువా. ఇది నాన్ని చక్కటి కార్యక్రమాలు చేస్తూ ప్రభువా నిన్ను ఘనపరుస్తున్న వారిని కూడా ఘనపరచండి. వివాహ దినాలు జ్ఞాపకం చేసుకునండి దేవా. పుట్టినరోజు వేడుకలు జ్ఞాపకం చేసుకుని నేను దీవిస్తున్న వారిని, నీ యందు ఆనందిస్తున్న వారిని సంతోషింపచేయండి తండ్రి. దేవా, చదువుచున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కొరకు కన్నీళ్ళు కాల్స్తున్న బిడ్డల ప్రభా ఆనంద బాష్పములతో వారిని నింపండి, దీవించండి, ఆస్వాదించండి. ప్రతి బలహీనత నుండి వారిని లేవనెత్తండి ప్రభు. నీ పెదవుల గుండగా మాట్లాడిన ప్రతి మాటను ప్రభు వారి జీవితాల్లో నెరవేర్చబడునుగా కని ప్రకటిస్తున్నాను తండ్రి. అద్భుతమైనటువంటి కార్యములు జరిగించండి తండ్రి. నీ దాసులు పెదవుల గుండగిలిన ప్రతి మాటను నువ్వు స్థిరపరచబడునుగా కని ప్రకటిస్తున్నాను. నీ ఆశ్చర్యమైన కార్యములు జరిగించండి తండ్రి. మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించండి, ఆస్వాదించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని వారి కష్టార్జితం ప్రభా వారికి, వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుదరని ఈ ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయుచున్నాము తండ్రి. ఆమేన్.